హలో సబ్స్క్రైబర్స్, యాక్చువల్లీ వెరీ సారీ ఫర్ డిలేయింగ్ వీడియోస్. మీరు వెయిట్ చేసినందుకు వాటితో వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇల్లందుకి చాలా పెద్ద హిస్టరీ ఉంది. అలానే ఆ హిస్టరీతో పాటు చాలా ప్లేసెస్ కనిపించకుండా పోతున్నాయి. అందులో ఈరోజు దాదాపు 60 ఇయర్స్గా నడుస్తున్న ఒక హోటల్కి వచ్చేసాను. ఇక్కడికి చాలామంది సింగరేణి కార్మికులు అండ్ వాళ్ళ పిల్లలు వచ్చి వెళ్తుండేవాళ్ళు. అండ్ ఈ అమ్మమ్మ గారి చిట్టి గారెలు ఇంకా ఫేమస్. సీనియర్ లెవెల్. మీ ఫేవరెట్ టిఫిన్ అంకుల్ ఇక్కడ దోశ. ఈ హోటల్లో మనకి ఇడ్లీ దోశతో పాటు బోండా కూడా ఉంటాయి. అండ్ చెప్పడం మర్చిపోయా, అసలు కట్టెల మీద చేసిన ఫుడ్ వాల్యూ తెలియాలి అంటే ఇక్కడికి వచ్చి తప్పకుండా ట్రై చేయండి. వీళ్ళు ఇప్పటికీ కట్టెల మీదనే అన్ని ఐటమ్స్ చేస్తున్నారు. ఆ స్మోకీ ఫ్లేవర్తో వాళ్ళు ఇచ్చే చట్నీలో పెట్టుకొని తింటే అసలు మన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. అట్లా చెప్పాలా? చెప్పండి. అమ్మ పెట్టింది ఫస్ట్, అమ్మ తర్వాత మళ్ళీ నాకు ఇచ్చిందమ్మ. నేను ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది? నేను 84 నుండి నడిపిస్తాను. 84. అప్పటి నుంచి ఇదే మాది బిజినెస్. అప్పుడు అమ్మ ఉండేది, తర్వాత నేను. పొద్దున కూడా నడుపుతారా హోటల్? ఏమేమి దొరుకుతాయి మన దగ్గర? ఇడ్లీ, పూరి, దోశ, వడ. సాయంత్రం పునుగులు, మిర్చి బజ్జీ, ఆలు బజ్జీ, చిట్టి గారెలు. ఏ కరెంట్ ఆఫీసు, జగదాంబ సెంటరు, మన ఇది గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడ నుండి వస్తారు చిట్టిగారెలు. అక్కడ అంటే ఈ చిట్టిగారెలు ఇల్లందులో ఎక్కడ ఉన్నామంట, మాకానే ఉంటాయి అక్కడ. మా అమ్మ చేసింది ఇక అవి అట్లాగే చేస్తాను నేను. ఇప్పుడు వదిలే, మా అమ్మ నడిపింది వదిలేయాలి. పేరు నా పేరా కొండపల్లి సావిత్రి. హోటల్ పేరు సాయిరామ్. మేము తయారు చేసి మేము పుట్టించింది. నువ్వు చెప్తే మేము బంద్ చేసేదేంది? మేము బంద్ చేయం. నీ ఇష్టం, ఎక్కడ చెప్పుకుంటో చెప్పుకో బాను. నువ్వు ఒక ఐటమ్ కనిపెట్టిన వాళ్ళని మంచిగా ఎంకరేజ్ చేయాలి. అది తీసే అంటారా? అండ్ ఈవినింగ్ అయితే పునుగులు అండ్ చిట్టిగారెలు చేస్తున్నారు. ఒక్కసారి తిని చూడండి, మళ్ళీ మళ్ళీ వస్తారు. ఆ అమ్మమ్మ గారి నవ్వులో కనిపిస్తుంది తను చేస్తున్న ఫుడ్లో ఎంత సాటిస్ఫాక్షన్ ఉందో. సో విజిట్ అయి తప్పకుండా టేస్ట్ చేయండి. హోటల్ పేరు వచ్చేసి సాయిరామ్ హోటల్. లొకేషన్ వచ్చేసి సబ్ జైల్కి ఆపోజిట్లో ఉంది. మన వీడియో చూసి వచ్చామని చెప్పండి, చాలా సంతోషిస్తారు. అలానే వింటేజ్ ఫ్యాంటసీస్ ఉండే ఫుడ్ లవర్కి షేర్ చేయండి. అదే చేతో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.